ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మరోసారి నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో 4 మరణించినప్పటికీ వారికి ఇప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 67 మంది నమూనాలను పరీక్షించగా 11 మందికి పాజిటివ్గా ఉన్నట్లు తేలిందని, మరో వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సిఎంసిలో కోవిడ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం 3 హోమ్ ఐసోలేషన్లో ఉండగా 2కి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మరో 3 పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 5 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణే ల్యాబ్కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన కేసులు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వేరువేరు ప్రాంతాల్లో గుర్తించబడినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో మరోసారి కోవిడ్ కలకలం రేగింది. ఈ జిల్లాలో 3 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన మహిళకు వైరస్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఒకరు ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా మరో 2 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వైరస్ వేరియంట్ను గుర్తించేందుకు బాధితుల శాంపిల్ను పూణే జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్కు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి వార్త అయితే మాత్రం జిల్లాలో సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. నిన్న ఇక్కడ ఎయిమ్స్ లో అయితే మాత్రం ఒక మహిళకు కోవిడ్ ఉన్నట్లు కూడా నిర్ధారించిన నేపథ్యంలో అక్కడ తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని అనుమానం వాళ్ళని అయితే మాత్రం వాళ్ళకి ఈ టెస్ట్ చేయించినటువంటి నేపథ్యంలో కోవిడ్ ఉన్నట్లు కూడా తెలియడం జరిగింది. ప్రధానంగా కూడా కేరళకి సంబంధించి ఒక మహిళకి ఇక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ మహిళకి కోవిడ్ ఉన్నట్టు కూడా నిర్ధారణ అయింది. విజయవాడకు సంబంధించిన మరో వ్యక్తికి కూడా కోవిడ్ ఉన్నట్లు కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఒకళ్ళనైతే మాత్రం ఎయిమ్స్ లో చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి 2 మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉంచిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా కోవిడ్ కి సంబంధించి ఈ ముఖ్యంగా కూడా ఇక్కడైతే మాత్రం ఈ కోవిడ్ ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే కడపలో కోవిడ్ కి సంబంధించి 1-2 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత గుంటూరులో కోవిడ్ కి సంబంధించినటువంటి కేసులు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ ప్రతి చోట కోవిడ్ కి సంబంధించి టెస్టులు అనుమానిత వ్యక్తులకి అయితే టెస్ట్ చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఈ కోవిడ్ వేరియంట్ ఏ విధంగా ఉంది ఏమిటని తెలుసుకోవడానికి జీనోమ్ టెస్ట్ కూడా నిర్వహించే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్ కు పంపించారు. జీనోమ్ టెస్ట్ చేయడం ద్వారా సీక్వెల్ ఆ వేరియంట్ పాతదా లేకపోతే కొత్త వేరియంట్ అని తెలుసుకునే విధంగా కూడా అక్కడ ఆ పరీక్షలో నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యం. ప్రెసెంట్ అయితే కోవిడ్ కి సంబంధించి జీజీహెచ్ లో అయితే మాత్రం కోవిడ్ కి సంబంధించి ఇప్పటికే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆర్టీపీసీఆర్ టెస్టులు కిట్లు కూడా రెడీ చేశారు. 250 నుంచి ఇప్పుడైతే 500 కిట్లు కూడా రెడీ చేశారు. అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులకైతే మాత్రం ఆర్టీపీసీఆర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ గుంటూరులో కూడా ఒక ఫీవర్ వార్డ్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కోవిడ్ కి సంబంధించి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం ఇక్కడ వైద్య శాఖ అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. జిల్లాలో అయితే మాత్రం కోవిడ్ నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ మెడికల్ సిబ్బంది అయితే మాత్రం ఈ కోవిడ్ కి సంబంధించిన వాటిలో మాత్రం చాలా అగ్రెసివ్ గా ఉంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజలైతే మాత్రం ఈ ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోటకి వెళ్ళొద్దు. అదే విధంగా కూడా కొంచెం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం మాస్కులు ధరించి ఎక్కడికైనా వెళ్ళాలి ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి చోట కోవిడ్ కి సంబంధించి కేసులు వస్తున్నాయనేటువంటి నేపథ్యంలో జిల్లా వాసులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.